హాయ్ హలో నమస్తే. ఎలక్షన్స్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. చాలా మంది యూత్ ఫస్ట్ టైం ఈ ఎలక్షన్స్ లో ఓటు వేయబోతున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసమే ఈవీఎం అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. దీన్ని ఫస్ట్ 1982 నుండి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. నార్మల్ గా ఈవీఎం లో 2 మెయిన్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి బ్యాలెట్ యూనిట్ అండ్ సెకండ్ ది కంట్రోల్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ లో సీరియల్ నెంబర్స్, క్యాండిడేట్ నేమ్స్ తో పాటు పార్టీ సింబల్స్ ఉంటాయి. వాటి పక్కన బటన్స్ అనేవి ఉంటాయి. ఈ బటన్ మనం ప్రెస్ చేసిన వెంటనే మనం వేసిన ఓట్ అనేది కంట్రోల్ యూనిట్ లో సేవ్ అవుతుంది. స్టార్టింగ్ లో ఇలా ఓన్లీ బ్యాలెట్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ ఉండటం వల్ల కొంతమంది ఓట్ ఎవరికి పడుతుందో అర్థం కాక ఈ ఈవీఎం స్టాంపరింగ్ జరుగుతున్నాయని దీన్ని అపోజ్ చేశారు. దీనికోసమే ఎలక్షన్ కమిషన్ మనం ఓట్ ఎవరికి వేసామో తెలియడానికి వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ని తీసుకొచ్చింది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఓట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక స్లిప్ అనేది వీవీప్యాట్ లో 7 సెకండ్స్ కనిపించి దానిలో ఉన్న డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. ఇలా మనం ఓట్ ఎవరికి వేసామో అక్కడే కనిపించడం జరుగుతుంది. సో ఈ వీడియో నుండి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటే వెంటనే కొత్తగా ఓట్ వేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన మూవీస్ అండ్ టెక్ ని ఫాలో చేసేయండి.